పునరుద్ధాన సమయం దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఆయన లేచి మరలా మన కొరకు ఆయన మనతో మాట్లాడినటువంటి ఈ యొక్క దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ వర్తమానాన్ని మనం చెప్తున్నామండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల వరకు మనం చూస్తున్నాము. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేని మరియలు వేరొక మరియలు సమాధిని చూడవచ్చింది. ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొడిచి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగింది. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండేది. అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండేది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువారు మరణించి సమాధిలో ఉన్నప్పుడు వారు ఆ సమాధిలో పెట్టి ఆయనకి ఒక పెద్ద రాయి తెచ్చి దానికి గొలుసులతో కట్టి ఆయన ఎక్కడ బయటికి వస్తాడో ఏమో అని ఒక అనుమానంతో దృఢమైనటువంటి ఒక రాయిని తెచ్చి ఆ రాయిని ఆ సమాధికి మరి కనబడకుండా మూసినట్లుగా మనం ఆ రాయితో ఆ యొక్క సమాధిని మూసినట్లుగా మనం చూస్తున్నాం. సమాధిని గెలిచాడని ఇప్పుడే మనము పాట పాడుకున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అది ఆయనకు అసాధ్యమా అండి? ఆయనకి సాధ్యమని దేవుడు మనకి ఉన్నాడు కదా. ఆయనకు అది ఎంత మాత్రము కాదండి. కానీ ఆయన జరగవలసిన మరి పనులు అంటే లేఖనముల ప్రకారము ఈ యొక్క సమాధి మనము చూస్తున్నామండి. ఆయన ఆ యొక్క విశ్రాంతి దినము తెల్లవారు గడిచిపోయిన తర్వాత అది ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేని మరియలు వేరొక మరియలు సమాధిని చూడవచ్చింది. అమ్మో, దేవుడు అందులో ఉన్నాడని చెప్పి ఆయన చూడటానికి లేస్తానని చెప్పాడుగా. 3వ దినమైన చనిపోయి 3వ దినమైన లేస్తానని చెప్పిన యేసయ్య నిలుస్తాడు ఇవ్వాలని పెద్దలకడే చీకటిగా ఉండగానే ఆ 2 స్త్రీలు ఆ సమాధి దగ్గరకు వచ్చి ఆయనను చూస్తూ ఉన్నారండి. అంతకు ముందే ఏం జరిగిందో చూడండి. ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయిని బోధించి దాని మీద కూర్చుండెను. అప్పటికే పరలోకం దూత వచ్చి ప్రభు దూత వచ్చి ఏం చేసిందట, దిగి వచ్చి రాయి బోధించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహా భూకంపము కలిగేను. ఏం కలిగిందండి? మహాభూకంపం కలిగిందట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇదిగో మన పరిశుద్ధుడు, ఇదిగో మన గొప్ప దేవుడు, ఇదిగో మన సర్వశక్తిమంతుడు. ఈ దినమున ఆయన లేచినటువంటి దినము అందరూ కూడా సంతోషంతో అందరూ కూడా ఈ యొక్క సమయంలో ఎంత సంతోషం అంటే అంత సంతోషముగా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నామండి. ఇక్కడ దూత వచ్చి పరలోకం నుండి దిగి వచ్చి రాయి బోధించి దాని మీద కూర్చొని అప్పుడు మహాభూకంపము కలిగేను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండేను. ఆయనకి దూత పరిచయాలు చేయడానికి వచ్చింది. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు! ఎంత అసలు మాట్లాడుకుంటా ఉంటే అసలు పొద్దున్న నుంచి కూడా ఎంత సంతోషమో, పాటల ద్వారా వాక్యం ద్వారా ఎంత సంతోషంగా ఉన్నామో. దేవుని నామానికి మహిమ కలుగుగాక. అలాగే అతని స్వరూపం మెరుపువలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడటం వలన కావలి వారి వడికి చచ్చిన వారి వలె నుండెను. ఎప్పుడైతే ఆయన వస్త్రములు ఆయన యొక్క స్వరూపము చూశారో కావలి వాళ్ళ చచ్చిన వాళ్ళగా పడినారట. దేవుని నామానికి మహిమ కలిగిన ఆయన స్వరూపం అనేది ఆయన చూసిన వాళ్ళు ఆయన ఎవరు చూడలేమండి. ఆయన మొహాన్ని ఎవరు చూడలేము, ఆయన స్వరూపాన్ని ఎవరు చూడలేము. చూసిన వాళ్ళు చచ్చిన వారితో సమానమని ఇక్కడ ఉందండి. దేవుని నామానికి మహిమ కలిగిన దూత స్త్రీలను చూసి మీరు భయపడకూడి. దూత అంటున్న స్త్రీలను చూసింది. దూతను కూడా స్త్రీలు చూశారట. ఎంత ధన్యత అండి కదా, ఎంత ధన్యత. నిజంగా ఆ దూత స్త్రీలను చూసి అంటున్నాక కావలి వారు వడికి చచ్చిపోయారు. దూత ఆ స్త్రీలను చూసి మీరు భయపడుకుని సిలువ వేయబడిన యేసుని మీరు వెతుకుచున్నారని మాకు తెలియము. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సిలువలో అంటాడు కదా 3 దినములలో నేను లెగుస్తానని చెప్పి ఆ మాటని నిర్ణయం తీసుకున్న మాట స్వచ్ఛమైన మాట, ఆయన పలికిన మాట. అందుకని ఆయన ఈ 3వ దినమున లేచి ఇక్కడ లేడు ఆయన చెప్పినాడు. దేవుని నామమునకు మహిమ కలుగుగాక.
మరి కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్న వాళ్ళు పేతురు వద్దకు వచ్చి చెప్పినట్టు ఆయన లేచి ఉన్నాడు, రండి. ప్రభు పడుకుని స్థలం చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి. రండి, ఆయన ఎక్కడి నుంచి లేచినాడు? మృతులలో నుండి లేచాడని. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఆయన మాత్రమే లేచాడండి. ఇంకా ఎవరు లేచినట్టుగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వారు ఉన్నారు, వారిని పూజిస్తున్నారు. వాళ్ళు ఎవ్వరు లేచినట్టుగా మనం చూడలేదు. కేవలం యేసు ప్రభు మాత్రమే పునరుద్ధానుడై మూడవ దినాన లేచినట్టుగా లేఖనాల ద్వారా మనం చూడగలుగుతున్నామని. దేవుని నామానికి మహిమ కలుగుగాక. అలాగా మృతులలోకి లేచినాడు తన శిష్యులకు తెలియజేది. ఇదిగో ఆయన గలిలయలోకి మీకు ముందుగా వెళ్తున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతులని ఇదిగో మీతో చెప్పితేనెను. వారు భయపడుతూ మహా ఆనందముతో ఉన్న సమాధి నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుగా పరిగెత్తుచుండగా, అంతకు ముందు శిష్యులు ఎలా ఉన్నారంటే ఆయన వాళ్ళను వదిలివేసి వెళ్ళిన తర్వాత నిస్సహాయులే, ఏమి చేయలేక భయముతోనూ ఎంతో ఏం చేయాలో అర్థం కాక తనతో ఉన్నప్పుడు యేసు ప్రభువుతో ఉన్నప్పుడు చేసిన పరిచర్యలను గుర్తు చేసుకుంటూ, మరి ఒక ఇంటిలో ఒక తండ్రి లేదనుకోండి, ఆ సమయంలో ఆ ఇల్లు ఏ రీతిగా అయిపోతుంది? అంతసేపు అట్టి పెట్టుకున్నది తన భార్యను తన పిల్లల్ని ఎంతో శ్రద్ధగా చూసి వారికి కావాల్సిన అవసరతలు తీర్చి అక్కర్లు తీర్చి వారికి కావాల్సిన ప్రతిదీ కూడా ఇచ్చిన వ్యక్తి లేకుంటే ఆ ఇంటిలో ఉన్న వాళ్ళు ఎలాంటి స్థితిని పొందుతారు? అలాగే 12 మంది శిష్యులతో తన సేవలో వాళ్ళకి ఎంతగానో వాడుకుని వాళ్ళు చేసిన పరిచర్యను చూస్తూ వాళ్ళకి నేర్పిస్తూ వాళ్ళు చేయవలసిన పనులు కూడా చేస్తూ అవన్నీ కూడా నేర్పించిన యేసయ్య ఈ దినాన్ని లేదని తెలిసి వాళ్ళు ఎంత మరి భయం మరి ఆందోళనతో ఉంటారండి, ఎంత బాధతో ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో మనం చూద్దాం. యేసయ్య వాళ్ళ దగ్గరకు వస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఈ దినం మనం కూడా ఏడ్చినాం, యేసయ్య మమ్మల్ని వదిలిపెట్టిపోయావా, మమ్మల్ని ఈ స్థితిలో నుంచి వెళ్ళినావా, మా కష్టాలు మాకు అందుకని దేవుడు అంటాడు శిలువ మోస్తూ, అమ్ములారా నా కోసం వేడవకండి, మీ కోసం మీ పిల్లల కోసమే ఏడవండి అని చెప్పి వెళ్ళినాడు. అదే రీతిగా ఈ దినం వరకు మన కష్టాల్లో కానీ కన్నీళ్ళలో కానీ దేవుని వేదనలో కానీ బాధల్లో కానీ మనం ఎవరిని గుర్తు చేసుకుంటాం? యేసయ్యను మాత్రమే గుర్తు చేసుకుంటాం. మన బంధువులు మన స్నేహితులు ఎవరు మనకి తోడుగా రారండి, యేసయ్య మాత్రమే మనకి తోడుగా వస్తారు. ఇప్పుడున్నటువంటి శిష్యులు వాళ్ళున్నటువంటి పరిస్థితిని బట్టి యేసయ్య వాళ్ళ దగ్గరికి వస్తున్నాడు. అప్పుడు మానవ శరీరంతో వచ్చాడు, ఇప్పుడు మహిమ శరీరంతో వాళ్ళ దగ్గరకు వస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. అప్పుడు అంటున్నారు, వెళ్ళుచున్నారు, అక్కడ మీరు ఆయన చూసిన ఇదిగో చెప్పితున్నాను, మీతో చెప్పితున్నాను. వారి భయముతో మహా ఆనందముతో సమాధి త్వరగా వెళ్ళి ఆ శిష్యులకి ఆ వర్తమానం తెలియగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. ఎవరికి చెప్పారు? అక్కడ ఉన్నటువంటి ఇద్దరు స్త్రీలు. వాళ్ళు వెళ్ళి చెప్తానికి ఆతురపడి ఆ ఆనందం తట్టుకోలేక సంతోషం తట్టుకోలేక ఆయన్ని చూసి ఆయన ఉన్నాడని చెప్పినప్పుడు విని పరిగెత్తుతుంటుంటే ఆయన అంటున్నారని వారి భయముతో మహా ఆనందంతో సమాధి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం తెలుప పరిగెత్తుతుండగా యేసు వారిని ఎదుర్కొని నేను శుభమని చెప్పాను. వారు ఆయన ఎదురుకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు గొప్పగా యేసు భయపడుకొని, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెనని వారొకరు నన్ను చూతులని వారికి తెలుపవలెను. మీరు వెళ్ళి వారికి చెప్పండి, గలిలయకు వెళ్ళమను, అక్కడ నేను వస్తాను, వారు నన్ను చూస్తారని చెప్పి ఈ యొక్క స్త్రీలతో చెప్పాడు. వాళ్ళు ఎంత సంతోషంలో ఉన్నారు. ఒకవేళ ఈ దినమే కనుక యేసయ్య వస్తే మనమైతే సంతోషిస్తాం, కానీ నమ్మని వారి పరిస్థితి ఏంటి, ఆయన తెలుసుకోని వారి పరిస్థితి ఏంటి? నిజంగా ఈ దినము ఎంతో మంది ఈ యొక్క సువార్తను ప్రకటిస్తున్నారు. యేసయ్య వస్తున్నారు, త్వరగా వస్తున్నారని ఒక పిచ్చి వాళ్ళలాగా రోడ్లంతా తిరుగుకుంటా చెప్తుంది. ఎందుకు అనుకుంటున్నారు? మీ ఆత్మను రక్షించబడటానికి, మీరు రక్షణ తీసుకోవడానికి, యేసయ్యను తెలుసుకోవడానికి. ఎప్పుడైతే మనం ఆయన్ని తెలుసుకుంటామో మనము కూడా ఆయనతో ఎక్కబడతాం. యేసయ్య మనల్ని కూడా తీసుకెళ్తాడు. కానీ ఇంత సువార్త ప్రకటించబడుతున్నా కూడా ఇంకా మనం తెలుసుకోలేకున్నాం. కానీ యేసయ్య 3వ దినాన్ని తెలుస్తాడని ఆ మగ్దలేని మరియ ఇంకొక మరియ వచ్చి ఆయన కోసం ఎదురు చూశాడు. ఈ మనం కూడా యేసయ్య కోసం ఎదురు చూసే వారిగా ఉన్నామా? ఇంకా ఆలస్యం చేస్తున్నామా?
ఇంకా మన రక్షణ ఇంకా వెనక్కి వెళ్ళిపోతుందా? ఇంకా మనం ఆయన గురించి ఆలోచిస్తలేదా? ఇంకా మనం ఆయన గురించి తెలుసుకోలేకపోతున్నాం. ఒకవేళ ఈ దినం మన హృదయాన్ని దేవుడు తెలిస్తే మనం ఆయన గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన అంటున్నారు, నేను గలిలయలోకి వస్తాను, మీరు ఆయనకి చెప్పండి మా శిష్యులకు అని చెప్తున్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులకి చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడా వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతని ఎత్తుకొని పోయిరని వీరు చెప్పుడి. పట్టణంలో వెళ్ళుచుండగా కావలిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతిని ప్రధాన యాజకులతో చెప్పింది. కాబట్టి వారు ప్రజలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోతున్నా అంటే యేసయ్య ఏమయ్యారని అడుగుతారు కదా అందరూ అడుగుతారు కదండి. మేము ఆ సమాధిలో పెట్టిన ఎటువైందని ప్రధాన యాజకులు అడుగుతారు కదండి. అడిగిన దానికి సమాధానం చెప్పాలంటే ఇక్కడ అంటున్నారు, ఏమంటున్నారంటే చాలా ఆ సైనికులకు ఏమని చెప్పమని ద్రవ్యం ఇచ్చారు. ఎంత ఇచ్చారు? తప్పించి చెప్తున్నారు, ఆడుతూ చెప్పిస్తున్నారు. ఏమని చెప్పిస్తున్నారంటే మేము నిద్రపోతుండగా అంటే కావలిలో ఉన్నటువంటి సైనికులు ఏమంటున్నారంటే వాళ్ళతో చెప్తున్నారు. ఎవరైనా అడిగితే వాళ్ళతో చెప్పడానికి ఏమంటున్నారంటే, మేము నిద్రపోతుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతను ఎత్తుకుపోయేదని మీరు చెప్పారు. అతని శిష్యులు ఎవరు? 12 మంది శిష్యులు వచ్చి రాత్రి వేళ తెలవకుండా ఎవరికి తెలవకుండా వచ్చి ఎత్తుకుపోయారని చెప్పండి అని చెప్తున్నారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని నామానికి వందనాలు. ఇంతవరకు మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకురాలు చెప్పినటువంటి వర్తమానం ద్వారా మనకు చాలా విని ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆదివారము తెల్లవారుగా అంటే పెందల కడని ఈరోజు చాలా మంది 3:30కి 3 గంటల నుంచి మందిరానికి వెళ్తానే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ అన్ని విషయాల్లో ఇక్కడ ఘనమైనది ఏంటో తెలుసండి, ఆడవాళ్ళు మగ్దలేని మరియా మరి ఒక మరియా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకి ఇచ్చినటువంటి ధన్యతను మనము ఉపయోగించుకోవాలి. కాబట్టి లూకాసు వార్త 24వ అధ్యాయము 1వ వచనము చదువుతున్నాను దయచేసి. ఎందుకంటే మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను ఇవన్నీ యేసు ప్రభు వారి గురించే తెలియచేయడం జరిగింది. ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు ఎవరండి? మత్తయి సువార్తలో చెప్పారు కదా, మగ్దలేని మరియా మరి ఒక మరియా. ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మనం కూడా వచ్చాము. ఏమి సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చాము? హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి అన్నారు కదా. ఆ వ్యాధిని, ఆ యొక్క పాపపు వాసనని తీసేసి పరిశుద్ధమైనటువంటి దేవుని సుగంధాలతో మన హృదయాన్ని నింపుకొని రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఎవరి దగ్గరకన్నా వెళ్తున్నప్పుడు మనం ఏమైనా కొన్ని వస్తువులు తీసుకెళ్తా ఉంటాం. ఆనాడు యేసు ప్రభు గారు పుట్టినప్పుడు ఏం తీసుకెళ్లారు? జ్ఞానులు ఏం తీసుకెళ్లారు? సామ్రాణి తీసుకెళ్లారు, గోడము తీసుకెళ్లారు, బంగారం తీసుకెళ్లారు. మరి మనం ఏం తీసుకొస్తున్నాం? మన ఆత్మీయ స్థితిని బట్టి దేవుడు ఏమన్నాడు తెలుసండి, మీ హృదయం నాకు ఇవ్వండి, నేను దాన్ని దేంతో నింపుతానంటున్నాడు? దేవుని వాక్యం చేత నింపుతున్నాడు. మీ నోరు నాకు ఇవ్వండి, దానిని నేను మేలుతో నింపుతానంటున్నాడు. కాబట్టి సమాధి ముందర ఉంచిన రాయి దొర్లింపబడి ఉండటం చూసి లోపలికి వెళ్ళేది కానీ ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందులో కూర్చి వారికి ఏమీ తోచకుండా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలవబడి. వీరిద్దరు ఎవరండి? దేవుని యొక్క దూతలు. ప్రకాశమానమైనటువంటి వస్త్రములు, తెల్లని వస్త్రములు. మనం అనుకుంటాం తెల్లని వస్త్రములు, ప్రకాశమానమైన వస్త్రములు. ఆ వస్త్రములు ఎందుకంటే ఈ మగ్దలేని మరియా మరి ఒక మరియా
ఎప్పుడు తెల్లారుతుందా అని చూస్తా ఉన్నారు వాళ్ళు. ఎందుకో తెలుసా అండి, దేవుడు ఏమన్నాడంటే 3వ దినాన్ని లేస్తానని చెప్పాడు కదా. యేసయ్య ఎప్పుడు లేస్తాడు అని ముందే వెళ్ళిపోయారు. స్త్రీలకు ఎలా ఉంటుందో తెలుసా అండి, అంటే 2 రకాల స్త్రీలు ఉన్నారు. ఒక రకం స్త్రీలు 4 గంటలకు వెళ్ళమంటే 2 గంటలకే రెడీ అయిపోయి కూర్చుంటారు. ఇంకొక రకమైన స్త్రీలు వీళ్ళు ఎలా ఉంటారంటే 4 గంటల కంటే 6 గంటలకు వెళ్తారు. 2 తెగలు, ఒకటి బుద్ధి గల కన్యలు, మరొకటి బుద్ధి లేని కన్యలు. బుద్ధి గల వారు ఏం చేశారు, ప్రభు ఎప్పుడు వస్తారు, పెండ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడని దివిటీల్లో నూనె పోసుకుని ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు. మిగిలిన వారు చూద్దాంలే, వచ్చినప్పుడు పక్కన కొడుతుంది కదా మనం అక్కడ తెచ్చుకుందాం, లేకపోతే పక్క వాళ్ళ కొంచెం అడిగి తీసుకుందామని. మరి ఈ దినమందు మనము చురుకైనటువంటి స్త్రీలుగా ఉన్నామా? చురుకైనటువంటి స్త్రీలుగా ఉన్నామా? ఉండాలి. ఎందుకంటే కీర్తన 68:11వ వచనంలో ఏ విధంగా ఉండాలి, స్త్రీలు ఏ విధంగా ఉంటారనేది దేవుడు చెప్పాడంటే, కీర్తన 68:11 ప్రభువు మాట సెలవించుచున్నాడు. ఎవరండి? అపోస్తులైన పౌలు కాదు, యోహాను కాదు, శిష్యులు ఎవరు కాదు, ఎవ్వరు కాదని ఇక్కడ మాట్లాడుతుంది ప్రభువే. మన ప్రభువు ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. ఆ ప్రభువు మాట సెలవిస్తున్నాడు. ఏమని? దానిని ప్రకటించు స్త్రీలు. దేనిని? దేవుని వాక్యమును. అంతేకాకుండా ఆ స్త్రీని ఏం ప్రకటించమన్నాడు? మీరు గలిలయకు వెళ్ళండి, నేను అక్కడికి వస్తాను, అక్కడ కలుస్తాను. అంటే దేవుని సువార్తను ప్రకటించేటువంటి స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారట. దేవునికి స్తోత్రం. స్త్రీకి విలువ లేదని అనుకోవద్దండి. ఆనాడు ఇశ్రాయేలీల కాల్బలం ఎంతండి? 6 లక్షల మంది కాల్బలం అని రాయబడింది. అంటే పురుషులను మాత్రమే ఎందుకు లెక్కించారు? ఒక మందిరంలో చూడండి ఎంతమంది ఉన్నారు అనగానే 15 మంది పురుషులు ఉన్నారు. మరి స్త్రీలు ఎంతమంది అంటే చాలా మంది ఉన్నారు. ఈ చాలా మందిని లెక్కించలేము. అట్టి గొప్ప సైన్యం మనం. కాబట్టి గొప్ప సైన్యముగా ఉన్నారు. ఈ సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా చెప్పుచున్నాడు. ఈ సైన్యములకు అధిపతి ఎవరంటే యెహోవా దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రభు ఇచ్చినటువంటి మాటలు మనము పూర్తిగా నమ్మి ఆయన వాక్యాన్ని ధ్యానించి ఈ పునరుత్థాన దినమందు దేవుడు మన జీవితంలో మరి ఒక సంవత్సరాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదివారం మందిరానికి వస్తున్నాం. అందరూ చెప్తున్నటువంటి వాక్యాలు వింటున్నాం, యూట్యూబ్ లో వాక్యాలు వింటున్నాం. కానీ మన హృదయం మార్చబడట్లేదు. అందుకే ఒక భక్తులు ఒక పాట పాడాడు. ఏమంటే, ఆదివారము నాడు అందరిలా గుడికి వస్తావు, అతి శ్రేష్టమైన వాక్యం పాస్టారు గారెంతో బోధిస్తూ ఉంటే హాయిగా కులికేస్తూ ఉంటావు, హాయిగా గుడిలో నా కులికేస్తుంటావు. అంటే శ్రేష్టమైన వాక్యం చెప్తున్నప్పుడు వచ్చి కూర్చుని నిద్రపోతారట. పల్లెటూరులో ఒకప్పుడు ఒక సేవకుడి మాట చెప్పాడనమాట. ఒక ఆవిడ కదా నిద్ర పట్టట్లేదట. అయ్యా నాకు రోజు నిద్ర పట్టట్లేదని అంటే ఆ పాస్టర్ గారు అన్నారట, అమ్మ మీ ఇంట్లో ఫోటో పెట్టుకో అన్నారు. అదేంటి పాస్టర్ గారు అంటే, మీ ఇంట్లో ఫోటో పెట్టుకోమ్మా, మీ ఇంట్లో ఫోటో పెట్టుకుంటే నీకు నిద్ర వస్తుంది. మంచిగా పనులన్నీ చేసింది, వంటలన్నీ చేసి ఫోటో పెట్టింది. అలసిపోయిందేమో, పనులన్నీ చేసి కూర్చుంటే వాక్యం చెప్తుంటే నిద్రపోతా ఉన్నారు. అంటే ఇంకొక సేవకుడు ఏం చెప్పాడంటే, నాకు నిద్ర రావట్లేదని చెప్తే ఆయన అన్నాడు, ఏం లేదు 119వ కీర్తన తీసి చదవడం మొదలెట్టమ్మా. 176 వచనాలు ఉన్నాయి కదా, ఏ వచనం దగ్గరికి వచ్చినప్పుడైనా నీకు నిద్ర వచ్చేస్తారు. ఎందుకంటే మనం చేస్తున్న పని దేవుని పని అని తెలిసి అప్పుడప్పుడు. అంటే మనం దేవుని పని చేస్తున్నామంటే అభ్యంతరపరచడానికి అపవాది ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. కానీ మనం దేవుని పని చేస్తున్నప్పుడు దేవుడు ఎప్పుడు మనకు తోడ్పాటుగా ఉంటాడు.
దేవుని యొక్క తోడ్పాటును మనం గ్రహించాలి. ఇక్కడ ఈ ఇద్దరు స్త్రీలు ఎంత గొప్ప కార్యాన్ని చూశారని మొదటిగా దేవుని కలుసుకోవాలనుకున్నారు, దేవుని చూడాలనుకున్నారు. చూసారా లేదా? చూశారు. కాబట్టి మనం కూడా ఈ దినమంది ఇక్కడ స్త్రీలే ఉన్నాం. మనం ఎవరిని చూడడానికి వచ్చాము? యేసయ్యని చూడడానికి, యేసయ్యని కలుసుకోవడానికి వచ్చాము. కాబట్టి ఈ దినమందు దేవుడు ఈ పునరుత్థాన దినం మన జీవితంలో గొప్ప వెలుగునిచ్చును గాక. మన జీవితాల్లో ఉన్నటువంటి అబద్ధాలన్నీ తొలగిపోవాలి, బంధకాలన్నీ తొలగిపోవాలి, శాపములన్నీ దీవెనగా మార్చబడాలి. దేవుడు మన కొరకు స్థలము సిద్ధపరచడానికి ఆయన వెళ్ళి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతారు. కాబట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాము. మన మధ్యలో ఉన్నటువంటి అమ్మ వచ్చి ప్రార్థన చేస్తారు. చెప్పబడినటువంటి వాక్యం నిమిత్తము మన మధ్యలో ఉన్నటువంటి ఎలిజబెత్ అమ్మ వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన అయిన తర్వాత మనము ప్రభు వాళ్ళ ఆరాధనలోకి వెళ్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవాని స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహిమగల తండ్రి, కృపగల తండ్రి, కృపాగల దేవాని వందనాలు తండ్రి. సర్వశక్తికర్త, సర్వాంతర్యామి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహిమగల తండ్రి నాయన, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవతలకు దేవుడైన దేవాని స్తోత్రం స్తోత్రం నాయన. ఆకాశం ఎందుకని, భూమి ఎందుకని, నీరు ఎందుకని, నీకు ప్రభావి వేరు దేవుడు వేరు ప్రభావి స్తోత్రం నాయన. సర్వశక్తిని సృష్టించి సృష్టికర్త స్తోత్రం స్తోత్రం తండ్రి. సకల మానవాన్ని సృష్టించి సృష్టికర్త ఆకాశం సింహాసమైంది నా తండ్రి, భూమిని పాదపెట్టమైంది నాయన. నీ పాదముల దగ్గర కాల సమయం నా తండ్రి స్తోత్రం తండ్రి నాయన. ఇదిగో తండ్రి కొద్దిగా కూడుకున్న నాయన నాయన నా తండ్రి స్తోత్రం తండ్రి. శుభం నాయన ఆదివారం నా తండ్రి న్యాయమేమని స్థితించి ఆరాధించడం మీరు ఇచ్చిన గాసులు బట్టి మీకు వదరాలు, ఇచ్చిన సమయం బట్టి మీకు వదరాలు ప్రభా. ఎంతవరకు నాయన దైవజనులు వాక్యం చెప్పి నా ప్రభా. అవును తండ్రి నువ్వు నాయన శిలువ వేయబడిన ప్రభా నాయన సమాధి చేయబడిన తర్వాత నాయన మూడవ దినం లేస్తామని చెప్పి ఉన్నావు దేవానికి స్తోత్రం తండ్రి. అయా సమాధిలో పెట్టినప్పుడు నా తండ్రి నాయన స్తోత్రం నాయన. మరియ మధ్యనే మరి ఇద్దరు కలిసి సమాధి దగ్గర వెళ్ళినప్పుడు నా తండ్రి నువ్వు లేచి ఉన్నావని నాయన దేవదూత చెప్పినప్పుడు ప్రభా వారు విని తండ్రి నాయన దేశమంతా నా తండ్రి నేను నువ్వు లేచేవని నాయన సువార్త చెప్పమని నాయన చెప్పి నా తండ్రి వందనాలు ప్రభా. అదే తండ్రి ఇదే నా తండ్రి స్తోత్రం ప్రభా. అయా నీ కొరకు ధర్మ గురించి మేము వినియోగం ఉండవని కూర్చున్నావు ప్రభా. నీ కొరకు కూడా మేము నాయన సాక్షిగా చూపించడం నాయన, నీ నామం మేము ప్రకటించినప్పుడు అంటే నీ సువార్త అనేకమంది బిడ్డలకు తెలియపెట్టడం చేసినప్పుడు నాయన నీ కొరకు చూపబడుచున్నా నాయన. ఎన్నికైన వారు ప్రభా యోగ్యులైన వారు ఎన్నుకున్నావు దేవని వదనాలు ప్రభా. ఇదిగో మేము జీవించున్నంత కాలం నా తండ్రి నీ యొక్క నాయన పునరుత్థానం నా తండ్రి తలగొట్టుకుంటూ అనేక మంది బిడ్డలకు నీ సువార్త చెప్పి నాయన అనేక మంది రక్షణ ప్రార్థన చేసే జీవితం మాకు దయచేయబడుతున్నాను నాయన. ఇంతవరకు నాయన పాదం స్థితించిన ఆరాధన గురువులు నా తండ్రి వాక్యం వచ్చేటప్పుడు నా తండ్రి ఇదిగో నాయకుడు ఆరాధన వచ్చినాయన మేము ఎంత మాత్రం యోగ్యం కాదు ప్రభా. ఆరాధన కొట్టుకుంటున్నాను ఎంత మాత్రం యోగ్యం కాదు ప్రభా. మమ్మల్ని క్షమించిన మా లోపాలు మా పాపాలు క్షమించుందండి అయ్యా. నీ యొక్క రక్తము నీ శరీరము నాయన చేసుకుంటే చూపబడుతున్నాను నాయన. నీ రక్తము నీ శరీరం తీసుకోబోతుంది నాయన. నీ రాజ్యంలో మేము పాలేవారు కాదు తండ్రి అయ్యా. మేము మానవులు తండ్రి నేను చరిత్ర చేసిన క్షణక్షణం పాపములకు పెరిగాను మా పాప జీవితాన్ని విడిచిపెట్టి చూపుతాయి మమ్మల్ని మరణించి ఆయన బలారాధన పాపంతో చూపుకోలేదు. ఎందుకైనా నేనే ప్రార్థన తక్కువ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకున్నాం తండ్రి. ఆమేన్. మన మధ్యలో ఉన్నటువంటి జ్యోతమ్మ పాట పాడతారు. తర్వాత బలారాధన